ఓటు ఉన్నా ఓటు లేకపోయినా, వాళ్ళకి వెసులుబాటు ఉన్నా వెసులుబాటు లేకపోయినా సుదూర ప్రాంతాల నుంచి 2 నెలలు ముందుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, 6 నెలలు ముందుగా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. కేవలం ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు బాగుండాలన్నటువంటి ఒకే ఒక ఆలోచన. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఉంటే, చంద్రబాబు నాయుడు ఉంటే వాళ్ళకి వ్యక్తిగతంగా వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు. వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తాయి, వాళ్ళ కుటుంబాలు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కానీ తన గ్రామంలో, తనకు జన్మనిచ్చినటువంటి గ్రామంలో, తన కన్నవారు ఉన్నటువంటి గ్రామంలో ఆ గ్రామ అభివృద్ధి కానీ, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇతర కుటుంబముల యొక్క సంక్షేమం కానీ ముఖ్యమని తలచినటువంటి విశాల హృదయంతో ఎంతో గొప్పగా కృషి చేసినటువంటి మన ఎన్ఆర్ఐ సోదరులు, అదేవిధంగా ఎన్ఆర్వి, ఇక్కడ ఓటు ఉంటుంది కానీ ఇక్కడ ప్రెసిడెంట్గా ఉండరు. ఆ టయానికి వచ్చి ఓటు వేయడం, ఎంతో వ్యయ ప్రయాసాలు, ట్రాన్స్పోర్టేషన్ సహకరించకపోయినా, సుదూర ప్రాంతాల్లో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇళ్లలో ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఓటు వేయాలి, తన పక్కన ఉన్న వాళ్ళతో 4 ఓట్లు వేయించాలన్నటువంటి దృఢ సంకల్పంతో వచ్చినటువంటి ఎన్ఆర్ని సోదరులు. ఇక్కడ సోదరులు అంటే సోదరు మనలు ఉన్నారు. అందరూ కలిసి అనుకున్నంతగా, అంతకన్నా ఎక్కువగా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎంగా చేసుకున్నాం. మన యొక్క ప్రభుత్వాన్ని బీజేపీ కూడా సహకరించి దీవిస్తుంది. ఇంత చేసినటువంటి మన ఎన్ఆర్ఐ సోదర సోదరిమణులకు కృతజ్ఞతలు చెప్పాలి. ఇది నా ఒక్క అభిప్రాయం కాదు. మా మండల స్థాయి లీడర్లు, మా నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, అదేవిధంగా గ్రామ స్థాయి లీడర్లు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కలిసికట్టుగా తప్పకుండా మన సోదరిమణుల్ని గౌరవించాలి. కార్యక్రమానికి కొంతమంది రావచ్చు, కానీ వాళ్ళని గుర్తుపెట్టుకొని ఎన్ఆర్వీలను గుర్తుపెట్టుకోవడానికి, కృతజ్ఞత చెప్పడానికి ఒక కార్యక్రమం పత్తిపాడు నియోజకవర్గంలో జరిగింది అన్నటువంటి తృప్తి వాళ్ళకి చాలు. మన మీడియా సోదరుల ద్వారా ఎలాగో తెలిసిపోతుంది. అందరూ ఈ కార్యక్రమానికి రాలేకపోవచ్చు, కానీ వాళ్ళని గుర్తించి, వాళ్ళు చేసినటువంటి సేవలు గుర్తించి ఒక కార్యక్రమం జరుగుతుంది అన్నటువంటి ఒక ఆలోచన వాళ్ళ మనసుకు వచ్చిందనే దానికి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. మన ప్రియతమ నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన యొక్క విజన్ ఈరోజు ప్రపంచమే గుర్తించినటువంటి విషయం మనకు తెలుసు. ఆనాడు జన్మభూమి కార్యక్రమాన్ని తీసుకొచ్చి గ్రామాలను అభివృద్ధి పరిచే విషయంలో తన విజన్ ఏంటో చెప్పారు. మరి ఈరోజు P4 ఫార్ములా అంటే పబ్లిక్ ఉంటుంది, అంటే ప్రభుత్వం ఉంటుంది, ప్రైవేటు వ్యక్తులు ఉంటారు. ప్రైవేటు వ్యక్తుల్లో ఎన్ఆర్ఐలు కావచ్చు, ఎన్ఆర్వీలు కావచ్చు, పారిశ్రామికవేత్తలు కావచ్చు, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల మీద ప్రయోజకులైనటువంటి వాళ్ళు. అదేవిధంగా ప్రజలు ఉంటారు. ప్రజలంటే ఏదైతే ఇంకా అభివృద్ధి చెందాలో వాళ్ళు ఉంటారు. వీళ్ళు ముగ్గురు మధ్య ఒక బంధాన్ని ఏర్పాటు చేసి, ఒక పార్ట్నర్షిప్ని ఏర్పాటు చేయడం అనేటువంటిదే ఈ P4 ఫార్ములాలో మొట్టమొదట పత్తిపాడు నియోజకవర్గం నుంచే మనం ప్రారంభించాలనుకున్నాం. అందుకే సంక్రాంతి పండగకు వచ్చినటువంటి ఎన్ఆర్ఐ, ఎన్ఆర్వి సోదరులు వాళ్ళ సమక్షంలో ఈ P4 ఫార్ములాని ప్రారంభించుకొని సంక్రాంతి సందర్భంగా ఒక సంకల్పాన్ని చేసుకున్నాం. అదేంటంటే ప్రతి గ్రామంలో ఒక 10 మంది ఎన్ఆర్ఐల్ని గుర్తించడం, ఎన్ఆర్ఐలతో పాటు పారిశ్రామికవేత్తలను గుర్తించడం.
ఆ 10 మంది ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక 20 కుటుంబాలని దత్తత తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఆ 20 కుటుంబాలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో చదువు విషయంలో కావచ్చు, లేదా ఆరోగ్యపరమైనటువంటి విషయంలో కావచ్చు, లేదా ఆర్థికపరమైనటువంటి విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా ఆ 2 కుటుంబాలని ఆదుకునే విషయంలో, సహాయ సహకారాలు అందించే విషయంలో ఒక మాట సాయం కావచ్చు, ఆర్థిక సాయం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ 2 కుటుంబాలని తన వంతు సాయంగా వాళ్ళకి కాపాడుకోవడం అనేటువంటిది ఆ వ్యక్తి చేయాల్సినటువంటి పని అయితే ఈ ఇద్దరికి సహకరించడం ప్రభుత్వం చేసే పని. కాబట్టి ప్రభుత్వం అందించేటటువంటి సహాయ సహకారాలకు తోడుగా కొంతలో కొంత వీరి సహాయం కూడా తీసుకొని ఆ కుటుంబాలను అభివృద్ధి పరచడమే P4 ఫార్ములాగా తీసుకుంటాం. దీనికి అందరూ కూడా ముందుకు వస్తారు. ఖచ్చితంగా పత్తిపాడు నియోజకవర్గం నుంచి ఒక 1000 మందితో మొట్టమొదట P4 ఫార్ములాని మేము ఇంప్లిమెంట్ చేసే విషయంలో ముందంజ ఉంటాం. తప్పకుండా పత్తిపాడు నియోజకవర్గాన్ని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దాం.